వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాను. నేను మీ సాయిస్త రంగశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్న పెద్దన్న దారుణ హత్య. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాములకు 14 రోజుల పాటు రిమాండ్. అర్ధవీడిలో స్కూల్ బస్ కు నిప్పటించిన క్లీనర్. మానవ బాంబు బెదిరింపు, ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్. పాకిస్తాన్ తరపున గూఢచార్యం, పంజాబ్ వ్యక్తి అరెస్ట్. 6 నెలలు అయిన మామిడి రైతుకు అందని డబ్బు. తాజా మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీ ఎదుట మామిడి రైతుల నిరసన. రౌడీ షీటర్లను నెల్లూరు నగర వీధుల్లో ఊరేగింపు. చిన్నారి చెప్పు తీసి ఇచ్చిన వైఎస్ జగన్. చందానగర్ లో అగ్ని ప్రమాదం. జిలేబీలు వేసిన న్యూజిలాండ్ ప్రధాని. కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమార్ గారి అధ్యక్షతన నీటిపారుదల సలహా మండలి సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాల పట్టణంలోని స్థానిక హరిజనవాడలో నివాసం ఉంటున్న మరియు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న పెద్దన్న నిన్న రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. తన అన్న వదినలు గొడవ పడుతుండగా అడ్డు వెళ్లినందుకు కోపానికి గురై సొంత మరిదిని దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే పెద్దన్న మృతి చెందాడు. ఈ ఘటనలో పెద్దన్న స్నేహితుడు ఉప్పరపేట చెందిన సురేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. అల్లుడు నీ పేరు రాపిస్తాను సార్. ములకల చెరువు నకిలీ మద్యం కేసులోను మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చేర్చిన కూటమి ప్రభుత్వం. జోగి రమేష్, జోగి రాములను నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పిటి వారెంట్ పై తమ్మళ్లపల్లె కోర్టులో హాజరుపరిచిన ఎక్సైజ్ పోలీసులు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు. సార్, ఈ అరెస్ట్ ను మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు సార్? అర్ధవీడిలో స్కూల్ బస్ కు నిప్పంటించిన క్లీనర్. పాపినేనిపల్లిలో డ్రైవర్ క్లీనర్ వాగ్వాదం తీవ్ర రూపం దాల్చడంతో క్లీనర్ బస్సులో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ స్వల్ప గాయాలతో ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మానవ బాంబు ఉందన్న హెచ్చరిక రావడంతో కువైట్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఇండిగో విమానం ముంబైకి మళ్లింపు. హైదరాబాద్ విమానాశ్రయానికి ఈమెయిల్ ద్వారా వచ్చిన బెదిరింపు సందేహం వెంటనే అప్రమత్తమై విమానాన్ని ముంబై ఎయిర్పోర్ట్ లోని ఐసోలేషన్ ఏరియాలో ల్యాండ్ చేయించిన భద్రతా సంస్థలు. పాకిస్తాన్ ఐఎస్ఐ తరపున గూఢచార్యం చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన రాజస్థాన్ పోలీసులు. ఫిరోజ్పూర్ నివాసి ప్రకాష్ సింగ్ అలియాస్ బాదల్ ను అరెస్ట్ చేసిన రాజస్థాన్ సిఐడి ఇంటెలిజెన్స్ వాట్సాప్ ద్వారా రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి రహస్య సైన్యానికి సంబంధించిన స్థావరాలు, ఫోటోలు, సైనిక కదలికలను పంచుకున్నాడన్న నేరం కింద అరెస్ట్. నెలలైన మామిడి రైతుకు అందని డబ్బు. చిత్తూరు జిల్లా గుడిపాల తాజా మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీ ఎదుట మామిడి రైతుల నిరసన. చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన. కిలో మామిడికి 8 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 4 రూపాయలు ఇస్తామని జ్యూస్ ఫ్యాక్టరీలు చెప్పడంపై రైతులు ఆగ్రహం.
పీఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు రౌడీ షీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. జిల్లా ఎస్పీ శ్రీమతి అజిత గారి ఆదేశాల మేరకు పోలీసులు సరికొత్త పందాను ఎంచుకున్నారు. చిన్నారి చెప్పు తీసి ఇచ్చిన వైఎస్ జగన్ ను చూసేందుకు తండ్రితో కలిసి ఎయిర్పోర్ట్ కు వచ్చిన చిన్నారి ఆ సమయంలో బాలిక కాలి నుండి జారిపడిన చెప్పు వెంటనే అక్కడికి వచ్చి కింద పడిన చెప్పును తీసి ఇచ్చిన జగన్. చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భవన నిర్మాణ కార్మికుల గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. దాదాపు 50 గుడిసెలు దగ్ధం కాగా అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జిలేబీలు వేసిన న్యూజిలాండ్ ప్రధాని ఆక్లాండ్ లో జరిగిన సిక్కుల గేమ్స్ కు హాజరైన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఈ క్రమంలో అక్కడ జిలేబీలు వేసి సందడి చేసిన ప్రధాని క్రిస్టోఫర్ రబీ సీజన్ లో వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలను వేసుకోవాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గారి అధ్యక్షతన నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలు, రైతు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూసారు కదా, ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంతున్నాయి.